సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటాయి. కానీ శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 మాత్రమే ఉంటాయి. ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే ఉంటాయి? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణమెట్లు అంటే 18 మెట్లపై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణంగా భక్తులు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉన్నాయి? స్వామివారికి ఈ 18 బంగారపు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? ఆ మెట్లు వెనక ఉన్న రహస్యాలేంటి? ఒక్కొక్క మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిగ్పాలకులకు విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. ఆ 18 దేవతా రూపాల పేర్లేంటంటే 1 మహంకాళి, 2 కలింకాళి, 3 భైరవ, 4 సుబ్రహ్మణ్యం, 5 గంధర్వరాజ, 6 కార్తవీర్య, 7 కృష్ణపింగళ, 8 బేతాళ, 9 మహిషాసురమర్దిని, 10 నాగరాజ, 11 రేణుకా పరమేశ్వరి, 12 హిడింబ, 13 కర్ణవైశాఖ, 14 అన్నపూర్ణేశ్వరి, 15 పులిందిని, 16 స్వప్నవారాహి, 17 ప్రత్యంగలి, 18 నాగయక్షిని. అలాగే ఈ 18 మెట్లలో తొలి పంచమ 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుణ్ణి తలచుకుంటూ తప్పుడు మార్గంలో వెళుతున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలో చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందటానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తాయి. ఇలా ఈ 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్లు దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ అస్త్రాల పేర్లేంటంటే 1 శరం, 2 క్షురిక, 3 డమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హలాయుధం, 8 వజ్రాయుధం, 9 సుదర్శనం, 10 దంతాయుధం, 11 నఖాయుధం, 12 వరుణాయుధం, 13 వాయువ్యాస్త్రం, 14 శేర్ఘ్యాయుధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపతాస్త్రం, 17 శూలాయుధం, 18 త్రిశూలం. అలాగే అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. అవి ఏంటంటే 1 ఆనిమ, 2 లఘిమ, 3 మహిమ, 4 ఈశ్వత, 5 వశ్యత, 6 ప్రాకామ్య, 7 బుద్ధి, 8 ఇచ్ఛ, 9 ప్రాప్తి, 10 సర్వకాయ, 11 సర్వసంపత్కర, 12 సర్వప్రియకర,
13 సర్వమంగళాకార, 14 సర్వదుఃఖ విమోచన, 15 సర్వమృత్యు ప్రశమన, 16 సర్వవిఘ్న నివారణ, 17 సర్వాంగ సుందర, 18 సర్వ సౌభాగ్యదాయక. అలాగే అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేమిటో తెలుసుకుందాము. మొదటిది పొన్నాంబలమేడు, 2 గౌదవమల, 3 నాగమల, 4 సుందరమల, 5 చిట్టంబలమల, 6 దైలాదుమల, 7 శ్రీపాదమల, 8 కలిగిమల, 9 మాతాంగమల, 10 దేవరమల, 11 నీలికల్మల, 12 దాలప్పార్మల, 13 నీలిమల, 14 కరిమల, 15 పుత్తూర్షేరిమల, 16 కాలైకట్టిమల, 17 ఇంజప్పారమల, 18 శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నింటికీ సంకేతాలుగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.